Namaste sir. I am S. Afsana from Narayana English Medium School. It is in Vempalli, and I want to thank so much to our honorable speaker who is Ayanna Patrudu. I am so happy to see that, and this type of opportunity we will never get in our ilanti opportunity maku mundu ekkada dorakadu ani nenu feel avutunna. Nextly నేను అక్కడ కూర్చున్నప్పుడు ఇంత హ్యాపీ ఫీల్ అయినంటే ఇలాంటి ఆపర్చునిటీ ఖచ్చితంగా ఒక పొలిటీషియన్ కి కానీ ఒక సీఎం కి స్పీకర్ కి మాత్రమే ఎమ్మెల్యేస్ కి మాత్రమే దొరుకుతుంది. కానీ నేను ఇంత చిన్న ఏజ్ లో ఇంత స్కూల్ తరపున వచ్చి చూసానంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నా స్కూల్ నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కూడా మేము ఒకసారి మాక్ అసెంబ్లీ పెట్టుకున్నాం. కానీ అక్కడ ఉన్న క్వశ్చన్స్ అంత ఆర్టిఫిషియల్ గా ఉన్నా, ఇక్కడ చాలా జనరల్ గా అడుగుతున్నారు. అండ్ మన స్పీకర్ కూడా టైం అయిపోయినా కూడా వాళ్ళని ఎంత పేషెన్స్ గా వింటున్నారంటే నేనైతే చాలా మెల్ట్ అయిపోయాను అక్కడ. అండ్ ఇలాంటి ఆపర్చునిటీ నాకు ఎప్పుడు దొరకదు, ఫ్యూచర్ లో కూడా దొరకదని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. This is the first time we are seeing that the way how the honorable speaker sir was managing everything in the assembly, it was super fantastic, expeditious thing. And ముఖ్యంగా ఏంటి అంటే ఎప్పుడు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టాలి అంటే గనక ఒక గొప్ప స్థానంలో ఉండాలి. సో కానీ మాలాంటి సామాన్యమైన ఒక స్టూడెంట్స్ కి, తర్వాత మాలాంటి ఒక టీచింగ్ ఫ్యాకల్టీకి ఇంత పెద్ద ఆపర్చునిటీ మనకు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు అండి. అవర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి అయితే నేను చాలా థ్యాంక్ఫుల్ గా ఉన్నాను. ఎందుకంటే సో మనము ఆల్రెడీ వింటూ ఉంటాము, నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పేసి. కానీ ఆ బాలుల్ని పౌరుల్లాగా ఎలా తయారు చేయాలో ఎవరికీ తెలియదు. కానీ మనము ఒక సొసైటీలో ఒక హెల్పింగ్ దాంట్లో గనుక ఉంటే ఖచ్చితంగా అది సాధ్యం అవుతుంది. సో ఆ సాధ్యం అవ్వాలి అంటే ఫస్ట్ పిల్లలకి ఏంటి సొసైటీ అంటే తెలియాలి. సో అలా తెలియజేయడానికి మన నారా లోకేష్ గారు తీసుకున్న ఈ ఫస్ట్ స్టెప్, దిస్ ఈస్ వెరీ అమేజింగ్ అండి. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అబౌట్ ద స్పీకర్ సార్, సార్ యాక్చువల్లీ నేను స్పీకర్స్ అని చూసినప్పుడు లైక్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అండ్ సార్ ఫేస్ లో ఐ డెంట్ ఈవెన్ సీ వన్ కైండ్ ఆఫ్ ప్రెషర్. సార్ హ్యావ్ హ్యాండిల్ ఆల్ ద క్వశ్చన్స్ సో వెల్. అండ్ అక్కడ అంతమంది క్వశ్చన్స్ రేస్ చేస్తూ ఉంటారు, అసలు ఎక్కువ డిస్టర్బెన్స్ కూడా లేకుండా అంత చక్కగా అసెంబ్లీ అంత పీస్ఫుల్ గా హార్మోనీ ఉన్నింది. సో పిల్లలు దాని నుంచి బాగా నేర్చుకున్నారు. వీ వర్ థింకింగ్ లైక్ అక్కడ ఏమైనా గొడవలు జరుగుతాయి లైక్ దట్, బట్ ఇట్ వాస్ సో హార్మోనీ. సో మేము కూడా మా పిల్లలకి ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు, లైక్ వీఆర్ హ్యావింగ్ సచ్ కైండ్ ఆఫ్ లీడర్స్ వేర్ నో డిస్ప్యూట్ ఈస్ దేర్. అందరూ హార్మోనియస్ గా చేసినందుకు సార్, ఆనరబుల్ స్పీకర్ సార్, యు ఆర్ ఇన్స్పిరేషన్ ట్రూలీ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ఫర్ ఆల్ ఆఫ్ us. నమస్కారం, నా పేరు శ్రీ సంజన. నేను నారాయణ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. మా చైర్మన్ గారి పేరు కొట్టె నారాయణ రెడ్డి గారు. ముందుగా నేను మన స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మన చీఫ్ మినిస్టర్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి అండ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారికి, అలాగే డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఎప్పుడు టీవీలోనే అసెంబ్లీని చూస్తానేమో అనుకున్నాను, కానీ నా లైఫ్ లో అసెంబ్లీలోకి అడుగు పెడతానని ఎప్పుడు అనుకోలేదు. కానీ నేను ఇప్పుడు అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత నేను సమాజంలో ఎలా వెలగాలి అలాంటివన్నీ నేను తెలుసుకున్నాను. ఇంకా వీళ్ళు మాట్లాడేవి మాకు ఇన్స్పైరింగ్ గా అనిపించాయి. నేను మా చైర్మన్ గారైన కొట్ట నారాయణ రెడ్డి గారికి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ సార్, మై సెల్ఫ్ జయదుర్గ ఫ్రమ్ ఉయ్యూరు డిగ్రీ అండ్ ఏజెండెస్సీ కాలేజ్. ముందుగా చెప్పాలంటే మాకు ఈ అవకాశం కల్పించిన స్పీకర్ అయినపురి గారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ అవకాశం మేము వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. మాక్సిమం చెప్పాలంటే ఎవరికి అవకాశం రాదు, ఎంతవరకు అయినా సరే ఫోన్ లో చూడడం వరకే, కానీ ఈ అవకాశం రావదనేది ఒక చాలా బిగ్ అని చెప్పాలి. అలాగే అసలు అసెంబ్లీ అంటే ఏంటో కూడా మాకు తెలీదు, ఫోన్ లో చూడడం వరకే. అసెంబ్లీ ఎప్పుడు ఫోన్ లో చూసినా అరుచుకోవడం ఇవే ఉంటాయి కామన్ గా, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే చాలా పీస్ఫుల్ గా, చాలా సైలెంట్ గా జరిగింది. స్పీకర్ సార్ కూడా అవతల చెప్పిన ఎమ్మెల్యే గారు చెప్పిన వాళ్ళ క్వశ్చన్లకి బాగా రిసీవ్ చేసుకుంటారు, అండ్ సాల్వింగ్ కూడా ఏంటనేది కూడా చెప్తున్నారు. ఇంత క్లామ్ గా అండ్ సైలెంట్ గా పీస్ఫుల్ గా జరుగుతుంది అని అయితే నేనైతే అనుకోలేదు. ఎందుకంటే ఫోన్ లో చూస్తాం, పలానా జిల్లా అని చూస్తాం, కానీ ఇక్కడ ఏ ప్రాబ్లం ఉందో అవన్నీ తెలిసాయి. సపోజ్ చెప్పాలంటే శ్రీశైలం లో ఏమో హాస్పిటల్స్ గురించి, టెంపుల్ గురించి ట్రాఫిక్ ఎక్కువైందని చెప్పారు. ఇంకా శ్రీకాకుళం పాతపట్నంలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి, వాళ్ళ రైతులు ఇప్పటి వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట ఊర్లు వెళ్లి పనులు చేసుకుంటున్నారని, అలా అన్ని జిల్లాల వారి ప్రాబ్లమ్స్ ఏంటో స్పీకర్ వాళ్ళు చెప్పారు. అవన్నీ మాకు తెలీదు, రియల్ గా చూడడం అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఈ అవకాశం కల్పించిన స్పీకర్ గారికి, మన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మీ అందరికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.